100% కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకం కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలకు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఆటోకు నడుపుకునే అన్నలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకం కూడా ఈరోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అది ఇన్ని రోజులు మాకున్నటువంటి కష్టం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లక్షలాది మంది వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తూ ఉన్నారు ఈ యొక్క సభకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కదా అధికారంలో ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారు ఎందుకు సభ పెట్టగానే ఎందుకు వస్తూ ఉన్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క సంవత్సర కాలంలో జరిగినటువంటి పాలన చూసి ఈరోజు ప్రజలందరూ కూడా భయబాధలకు గురవుతా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు లక్షలాది మంది రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు సభ వరకు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు కేసీఆర్ గారు చేసిన దిశానిర్దేశం ఏదైతే ఉన్నదో తప్పకుండా ఈ యొక్క సభతో కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తా ఉన్నా, 100% మీరు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, మీరు చేసినటువంటి మోసం కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిపాలన నచ్చక, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచక పాలన నచ్చక ఈరోజు రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా, అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వండి అని చెప్పేసి. అసెంబ్లీకి రానోడు ప్రజాక్షేత్రంలోకి ఎట్లా వస్తాడు కాంగ్రెస్ పార్టీ అని అంటుంది. ఏం చెప్తారు మరి? ఈరోజు రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ గారు రావాలా? ఈరోజు కేటీఆర్ గారు కావచ్చు, కవితక్క గారు కావచ్చు, హరీష్ రావు సరిపోరా? వీళ్ళకి సమాధానం చెప్పి ఫస్ట్ నువ్వు ఇదే అసెంబ్లీకి మా కేటీఆర్ గారు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు? మీరు ఒక్కదానికైనా సమాధానం చెప్పిరా? తప్పకుండా తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క సభ ద్వారా మీ తెలంగాణతో ఉన్నటువంటి ప్రతి ప్రయాణికులు కావచ్చు తెలియజేస్తా ఉన్నది ఒకటే ఉన్నది, ఇది ఫైనల్గా అంటే సెమీఫైనల్ మ్యాచ్ నడుస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో తప్పకుండా ఈ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సమాధి కట్టబోతున్నారని చెప్పేసి సభకు పేరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమం టైం నాటి కేసీఆర్ కావాలా, లేకపోతే ఇప్పుడు మీకు సీఎం గా పనిచేసిన కేసీఆర్ కావాలా అంటే ఏం చెప్తారు? ఉద్యమం కేసీఆర్ రెండు విధాలుగా ఉద్యమం నుండి వచ్చిన వారే కదా కేసీఆర్ సార్. ఉద్యమంతోనే కదా, ఉద్యమము తర్వాత ఏ విధంగా ఉంది, తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉంది, వచ్చినాక ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. ఇప్పుడు చూస్తే మళ్ళీ తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండనో ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే కదా. ఇదంతా జనులు ఏ విధంగా చాలా బాధపడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ సార్ రావాలి, మాకు కేసీఆర్ కావాలని స్వచ్ఛందంగా ఎంతమంది లక్షల మంది జనాలు వచ్చిండ్రు చూడండి మీరు కూడా. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కేసీఆర్ రావాలని జనాలకు ఏం లేదు, కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉత్తగా ప్రచారం చేస్తారు, మా పాలన చాలా బాగుందని ఆ మంత్రులు చెప్తున్నారు. మరి ఏం చెప్తారు వాళ్ళకు? అది మనం అనుకుంటే సరిపోదు కదా. ఎక్కడైనా ఒక వాడలోకి వెళ్ళి ముసలి అవ్వని అడగండి, ఎవరిని అవసరం లేదు, ఎడ్యుకేటెడ్ అవసరం లేదు, ఎవరిని అవసరం లేదు, ఒక అవ్వని అడగండి, సరైన సమాధానం మీకు ఇస్తుంది. కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది, బంగారం లాంటి పాలన, ఇప్పుడు రాక్షస పాలనలా ఉంది. ఏది లేదు, అన్ని విధాలుగా వెనకడుగు పడుతుంది, చాలా దారుణంగా ఉంది. మీరు అవ్వాలని అడగండి, సరైన సమాధానం చెప్తారు. మహిళలకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారు కదా మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించి, దానికి సంబంధించి ఏమైనా జరుగుతున్నాయా, మీకు ఏమైనా వస్తున్నాయా? అంటే కొన్ని వాళ్ళు చెప్పిన అన్ని మాత్రం అమలు కావట్లేదు. 6 గ్యారెంటీలు 420 హామీలు అని చెప్పిండ్రు కదా, అందులో ఒక 2-3 తప్ప మిగతా ఏవి అమలు కావట్లేదండి. అంతే. ఫ్రీ బస్ ఒకటి, గ్యాస్ అంటున్నారు కానీ అది ఎంతమందికి వస్తుందో లేదో అది కూడా కరెక్ట్ క్లారిటీ లేదు. అంతే. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది 6 గ్యారెంటీలు మొత్తం అమలు అయిపోయినాయి అని చెప్పేసి కావాలని. అంటే లబ్ధిదారులను అడగండి, వాళ్ళే చెప్తారు. ఇది వరకు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే. ఏంటి కళ్యాణ లక్ష్మి తులం గోల్డ్ ఇస్తా అని చెప్పారు కదా, ఏ ఒక్కరికన్నా తులం గోల్డ్ ఇచ్చిర్రో అడగండి మీరు, అదొక్కటి చాలు సాక్ష్యం. గోల్డ్ రేట్ బాగుందని ఇస్తలేరేమో మరి. రేటు గురించి కాదండి, వాళ్ళు ఒప్పుకున్నది ఇవ్వాలి అంతే. రేటు ఏముందండి, పెరగొచ్చు తగ్గొచ్చు, సంబంధం లేదు కదా. అట్లా రైతులకు, యువకులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ అందాల్సినటువంటి పథకాలు ఏవైతే కేసీఆర్ హయాంలో అందినాయో ఇవాళ అవి వచ్చే పరిస్థితి లేదు. అవన్నీ మళ్ళా రావాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడానికి ప్రజలు ఏం చేయాలో మళ్ళా కేసీఆర్ గారు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాం. చెప్తుండగా కాంగ్రెస్ మళ్ళా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసిన కేసీఆర్ లేవడు అని చెప్పేసి అంటుండగా, ఇవాళ ఈ జనాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీకి తెలవాలి, ఈ జనాన్ని ఉసుకే పోస్తే రాలన్నటువంటి ఈ జనము మత్తడి తెగితే నీళ్ళెట్లు వస్తాయి అట్లా వచ్చినటువంటి జనం వస్తా ఉన్నారు. ఈ జనాన్ని చూసి రేపు చెప్పమని కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఇంకెవరైనా కానీ ఈ జనము స్వచ్ఛందంగా ఇలా హనుమకొండ నుంచి ఎలకతుర్తి వరకు రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఈ జనాన్ని చూసిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడమని రేపు పొద్దున, అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి జనం ఏందనేది. కాంగ్రెస్ పాలన అనేది ప్రతి ఒక్క మహిళలను మోసం చేసింది అనేది ప్రధాన అంశంగా భావిస్తున్నాను. మహిళలను మనం 25,000 నెలకి ఇస్తానది మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు. ప్రతి ఒక్క అంశాన్ని విషయంలో మోసంతో అధికారంలో పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం ద్వారానే ఉంటుందని బుద్ధి చెప్తారు, అన్ని వర్గాలు చెప్తారు.